పొటాటో ఫ్రై ఆలుగడ్డ కారం చేయబోతున్నాను. ముందుగా నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర కూడా వేసుకున్నాను. జీలకర్ర ఆవాలు, పొటాటో ఇలా వేరే వరకు వేయించుకోవాలి. ఆనియన్ ఇంకా మనం పొటాటో వేసుకున్నాం. పొటాటో బాగా పీల్ చేసేసి కలిపేసుకొని ఇలా వేసుకుంటున్నాము. పొటాటో కూడా చాలా రకాలుగా టేస్ట్ చేస్తుంది. మనకు నచ్చినట్టుగా ఒకసారి ఒక చేసుకుంటే వీలైతే నేను అవన్నీ చేసే వీడియో సపోర్ట్ చేస్తాను. సో ఇలా కట్ చేసుకున్న పొటాటో వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బాగా కలుపుకుందాం. ఆనియన్ వచ్చేసి మరీ రంగు రాకూడదు, బ్రౌన్ రెడ్డిష్ ఇట్లా. ఎందుకంటే పొటాటో కూడా మనకు బాగా సాఫ్ట్గా రావాలి కాబట్టి ఆ గ్యాప్లో ఆనియన్ కూడా మనకు గోల్డెన్ కలర్లో వచ్చేస్తుంది. సో నేను ఇలా పొటాటో బాగా మిక్స్ చేసుకొని ఒక 10 minutes ఇలా దీన్ని వదిలేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము. బాగా కుక్ అవుతున్నాను. సో ఇలా కవర్ చేసేసుకొని ఒక 10 minutes అలా వదిలేస్తాను. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. కలుపుకొని ఉప్పు పసుపు వేసుకున్నామండి. సో ఈ స్టేజ్లో ఉంది. బాగా కలుపుకున్నాము. సో ఇలా కలుపుకున్నాక ఉప్పు పసుపు వేసుకున్నాము. ఉప్పు వచ్చేసి 1 స్పూన్ వేసుకుంటున్నాను. నేను సరిపోతుంది 1 స్పూన్. నేను పొటాటోస్ కూడా 4 పొటాటోస్ తీసుకున్నాను. బిగ్గి పెద్దది. అలాగే పసుపు ఇంకొక ఎక్కువ వేసుకున్నాను కొంచెం కలరింగ్ కోసం. 1 స్పూన్కి కొంచెం ఎక్కువ వేసాను. బాగా కలుపుకున్నాను. మిక్స్ చేసేసుకోవాలి. మా వీడియోస్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నోటిఫికేషన్ క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ వస్తాయి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సపోర్ట్ మీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలా కలిపేసుకొని ఇంకొక 5 minutes మూత పెట్టేసుకొని ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము. ఇప్పుడు నేను 2 మిర్చి 2 రెమ్మల కరివేపాకు వేసాను. కలిపేసుకున్నాక కారం కూడా వేసుకున్నాను. మా ఇంట్లో స్పైసీ బాగా తింటారు, అందుకే ఎక్స్ట్రా కారం వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. ఎందుకంటే కొబ్బరి కారం ఉంది ఆల్రెడీ, దానికి 1.5 స్పూన్ వేసుకున్నాను. అలాగే ధనియాల పొడి 1 స్పూన్ వేసుకున్నాను. కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. 1 స్పూన్ సరిపోతుంది. అలాగే మన మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి కారం, ఇది కూడా వేసేసుకుంటున్నాము. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాము. పెట్టేసుకున్నాను. ఒక 5 minutes అలా వదిలేద్దాం. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర అలాగే కసూరి మెంతి వేసుకోబోతున్నాను. కొంచెం కొత్తిమీర, కసూరి మెంతి,
కాసేపు మళ్ళీ వదిలేద్దాం, ఒక 2 minutes. మన ఆలుగడ్డ ఫ్రై, ఆలుగడ్డ కొబ్బరి కారం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. మనం దీన్ని బౌల్లోకి వేసుకుంటున్నాము. అరోమా సూపర్ టేస్టీ స్మెల్ చాలా బాగా వస్తుంది. ఆలుగడ్డ ఫ్రై, పొటాటో ఫ్రై, ఆలుగడ్డ కొబ్బరి కారం చాలా ఎమ్మీగా వచ్చిందండి. ఇంకా టేస్ట్ అయితే చేయలేదు, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. చూశారు కదా ఎంత బాగా అనిపిస్తుందో. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను. అద్భుతంగా ఉంది, అద్భుతంగా. ఒక్క మాటలో చెప్పాలంటే నా సామీరంగా అద్దరిపోయింది. కారం, ఉప్పు, మసాలా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. దీనికి హైలైట్ ఫ్లేవర్ కొబ్బరి కారం. చాలా చాలా అద్భుతంగా ఉందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో. ఎమ్మి సూపర్ ఉంది. ఓకే అండి, నా వీడియో చూసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఏమేమి కుకింగ్ వ్లాగ్స్ చేయొచ్చో నాకు కమెంట్స్ ద్వారా చెప్పండి. నేను అన్నీ చేయడానికి ట్రై చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను కూడా. అలాగే నోటిఫికేషన్ బెల్ని కూడా క్లిక్ చేయండి. నా వీడియో నోటిఫికేషన్స్ అని మీకు వస్తాయి. దయచేసి నాకు సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే వీడియోస్ స్టార్ట్ చేశాను. ఈ వీడియోస్ అన్ని మంచి రీచ్ వచ్చేలాగా మీ సపోర్ట్ నాకు కావాలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ వన్స్ అగైన్. బాయ్.